పురాతన కాలంలో చైనీయులు ప్రశాంతంగా జీవించాలని చుట్టూ ఎత్తైన గోడలు కట్టుకున్నారు. విదేశీయులు ఆ గోడలెక్కి చైనాలోకి రాలేరనుకుంది. కానీ గోడ కట్టిన మొదటి శతాబ్దంలోనే 3 సార్లు చైనా మీదకి దండయాత్ర జరిగింది. ఏ యుద్ధంలోనూ విదేశీయులు ఆ గోడను ఎక్కాల్సిన అవసరం రాలేదు. ఆ గోడను కాపలా కాస్తున్న సైనికులకు లంచాలు ఇస్తే చాలు, తలుపులు తెరుచుకునేవి. చైనీయులు పెద్ద ఎత్తైన గోడలు కట్టగలిగారు, కానీ దాన్ని రక్షించే సైనికులకు దేశభక్తి, నిజాయితీ రగిలించలేకపోయారు. కాబట్టి పెద్ద పెద్ద కట్టడాలు కాదు, యువతలో సత్ప్రవర్తన రగిలించాలి. ఈనాడు సత్ప్రవర్తన, నైతిక విలువలున్న యువత కావాలి. ఒక దేశపు నాగరికతను నాశనం చెయ్యాలంటే 1 ఆ దేశపు కుటుంబ వ్యవస్థను కూల్చేయాలి. 2 విద్యా వ్యవస్థను నాశనం చెయ్యాలి. 3 ఆ దేశపు ఆదర్శ పురుషులను అగౌరవపరచాలి. 1 తల్లి అవమానింపబడితే కుటుంబ వ్యవస్థ కూలిపోయినట్టే. 2 విద్యా వ్యవస్థ నాశనం అయిపోతే ఉపాధ్యాయుడికి గౌరవం ఉండదు. సమాజంపై గౌరవం కోల్పోయి నిరక్షరాస్యులైన యువత అరాచక శక్తులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆదర్శ పురుషులు, మహానుభావులు, విద్యావంతులు, వివేకవంతుల మంచి మాటలు వినేవాళ్ళు ఉండరు, ఆచరించేవాళ్ళు ఉండరు. ఒక గౌరవప్రదమైన మహిళ అదృశ్యమైపోతే, ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడు అంతరించిపోతే, మార్గదర్శకులు, ఆదర్శవంతులు కనుమరుగైపోతే యువతకు విలువలు నేర్పేదెవరు? గుడ్ లక్.